ఏంటో మా అత్త ఇది కూడా తాగినా కొంచెం రిలీఫ్ ఉంటది అని చెప్పారు. సో, ఎందుకు పెద్దవాళ్ళు చెప్పింది ట్రై చేద్దామని ట్రై అయితే చేస్తున్నా. సో, ఇప్పుడు మనం కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఆ గ్రేవీ. ఐ మీన్ తగ్గుతుందో లేదో తెలియదు కానీ తాగడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న కొంచెం మాయిశ్చర్ కూడా డ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెడితే ఆయిల్ అనేది పైకి తెలిపోయింది కదా, సో మనకి ఫ్రై కూడా అయిపోయినట్టే. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వాటర్ ఉండదు కాబట్టి త్వరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా సరిపోకుంటే ఉప్పు అయితే ఖచ్చితంగా ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. కారం అంటే మనం ఫస్ట్ అయినా వేసేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో మసాలా వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై అయిపోవాలి, నూనె అంతా పైకి తేలితే సరిపోతుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకొని కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకొని, ఇప్పుడు నేను గీ రోస్ట్ అన్నాను కదా, గీ లేకుండా గీ రోస్ట్ ఎలా అవుతుందండి? సో అందుకే నేను 4 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నాను. గీ వేసుకుంటే కొంచెం చికెన్ అనేది చప్పదనం అనేది వస్తుంది. మీకు సరిపోకుంటే ఉప్పు ఖచ్చితంగా వేసుకోండి, అందుకే నేను ఉప్పు వేసాను ఫస్టే. సో గీ వేసి బాగా కలుపుకున్నాక ముక్కలకంతా గీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ అంటేనే కొరియాండర్ లీవ్స్ ఖచ్చితంగా ఉండాలి కదా, కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో అయితే టాస్ చేసుకోవాలి. చూసారా, మన వేడివేడిగా గీ రోస్ట్ అయితే అయిపోయింది. నేను కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు అంటే మా ఆయనకి ఇష్టం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మామూలుగా వేసుకోవాలంటే మీరు ఆనియన్స్ వేసుకునేటప్పుడు వేసుకోండి. జీడిపప్పు వేసినా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం సర్వింగ్ టైం. అయితే లిటరల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నేను నిన్న చేశాను, బట్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం